థ్యాంక్ యూ. ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కొత్త ఇండస్ట్రీ తేకుండా, రాష్ట్ర ఆదాయం పెంచకుండా, ఉన్న వాటిని లేని వాటిని అప్పులు చేసి, రాబోయే ముందు మీద వచ్చే ఆదాయంతో కూడా అప్పు చేసి, అక్కడక్కడ కొన్ని ఇచ్చి చాలా వరకు దోచుకొని ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలని చూస్తా ఉన్నారు. అన్ని అయిపోయి తాకట్టు పెట్టడానికి ఇక మిగిలింది ఏందయ్యా అంటే మన ఆస్తులు, మన పొలాలు, మన స్థలాలు, మన ఇళ్ళు, మన షాపులు. ఇవి వచ్చే 5 సంవత్సరాల్లో ఇవి తాకట్టు పెట్టి మళ్ళీ ఆయన రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారు. మన పొలాలు, మన స్థలాల మీద, మన తాతలు, మన తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి మీద ఆయనకి ఎటువంటి హక్కు లేదు. పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ కావాలంట, సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మ కావాలంట, ఇంకెక్కడెక్కడ ఆయన బొమ్మ కావాలని అడుగుతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆయన రాజకీయ జీవితానికి మీరందరూ బొమ్మేసి పాత పెట్టాలని, ఇక మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా పొరపాటున ఇంకెప్పుడు ఫ్యూచర్ లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పరికమాల ఆలోచనలు చేయకుండా మంచి బుద్ధి చెప్పాలి. మీరు ఇక్కడ వస్తా ఉంటే కొంతమంది అరుగుల మీద కూర్చున్నారు, దండం పెడుతుంటే పాపం ఎట్టి ఇట్టా చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమో 5-6 ఉండుంటారు. బ్రదర్స్, మీకు చెప్తా ఉన్నా, ఫస్ట్ ఎవరన్నా మనం చూసి నవ్వినప్పుడు మనం కూడా నవ్వటం అనేది సంస్కారం. నవ్వితే బాగుంటుంది, సరే నవ్వకపోయినా పర్లేదు, కానీ మీ ఓట్లు మురిగిపోతున్నాయి, వేస్ట్ చేసుకోవద్దు. మనం ఎవరికైతే రేపు పరిపాలన రాబోతుందో మాతో కలిసి రండి, మీకు కూడా మేలు జరిగే విధంగా చూస్తాం. అందరికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మిగిలిపోయిన రోడ్లు కూడా వేపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ పిల్లలకి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. మంచి రాజధాని నిర్మిస్తాం. ఇక్కడ కిలార్ రోసే గారు వస్తున్నారు, ఆయన 3 ముక్కల రాజధానికి సపోర్ట్ చేస్తా ఉన్నారంట. సరే, మీరు ఓటేస్తే మీరు కూడా 3 ముక్కల రాజధానికి ఓటేసినట్టుగా మేము భావించాలి. అక్కడ వైజాగ్ లో అక్కడ ఎవరు కూడా రాజధానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక రౌడీ రాజ్యం అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి హోటల్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ స్థలాల మీద కన్నేసి అవన్నీ లాక్కున్నారు. ఆ ప్రాంత ప్రజలందరికీ రాయలసీమ రౌడీయిజం తెలిసి, వీళ్ళు తీసుకొచ్చిన రౌడీయిజం తెలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా మాకు వద్దు బాబు, నీ రాజధాని వద్దు, నువ్వు వద్దు, నీకు దండం స్వామి, నువ్వు అక్కడెక్కడ ఉన్నది కదా, అమరావతిలోనే ఉంచు అనేటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళకి తెలుగు చాపితే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు మనం ఎప్పుడు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనో మనకు రాజధాని ఒక్కసారి వస్తుంది, చరిత్రలో ఒక్కసారి వస్తుంది. అవకాశం మన ప్రాంతానికి వచ్చింది కాబట్టి మనందరం అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా రైతులకి మంచి గిట్టుబాటు ధరలు తీసుకురావటం కానీ, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల్ని తీసేయటం కానీ, లేదా ఎక్కడైనా సరే కొత్త రకాల ఉత్పత్తులు మీరు పండించే వాటిని తీసుకువెళ్ళటం కానీ, లోకల్ గా మీరు దూరంగా వెళ్ళి కోల్డ్ స్టోరేజ్ లో సేవ్ చేసుకోకుండా దగ్గరలో కోల్డ్ స్టోరేజ్, నాబార్డు 3.5% రుణాలు ఇస్తాను కోల్డ్ స్టోరేజ్లకి, అలాంటివి ఏమన్నా మండల హెడ్ క్వార్టర్స్ లో దగ్గరగా ఉండే విధంగా చేయటం కానీ, రైతులకి ఆదాయం, ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఈ రోజు గ్రామాలు నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. రైతు కూలీలుగా బిడ్డలు ఉంటున్నారు, లేదంటే ప్రాంతాలను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా పెద్దవాళ్ళు ఉంటున్నారు తప్పించి యువకులు ఎక్కడ కూడా గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థ మారాలంటే గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాలకు దగ్గరలో ఉపాధి కలవాలి, రైతు గిట్టుబాటు రావాలి, రైతులు కూడా కాలం వేసుకొని రైతులకి కూడా అమ్మాయిల నుంచి పెళ్లిళ్ళు చేసేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అందులో నా పాత్ర ఉండబోతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. గుంటూరు గళం ఆల్రెడీ గుంటూరు గురించి ఈ రోజు ఇండియా మొత్తం మాట్లాడుతుంది. నేను నామినేషన్ వేసిన తర్వాత అది ఏ విధంగా మాట్లాడుతుంది, ఒక పాజిటివ్ గా, ఒక మంచితో మాట్లాడుతా ఉంది. ఎవరు ఎంత నీతి నిజాయితీగా ప్రతి గ్రామ బంగారం, ప్రతి సెంటు స్థలం చూపిన నిజమైన దమ్మున్న నాయకుడు ఎవరు అని. ఇదే విధంగా వచ్చే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా గుంటూరు గళం వినిపిస్తానే ఉంటుంది. ఇండియా మొత్తం కూడా మన గురించి మాట్లాడుకునే విధంగా చేస్తారని తెలియజేసుకుంటూ, ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ
మరొక్కసారి వైసీపీ కార్యకర్తలు ఎవరన్నా ఉంటే దయచేసి మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచించి సమాజ అభివృద్ధిలో నీతి నిజాయితీ వైపు నిలబడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.